హలో హాయ్, దిస్ ఇస్ సాయి శృతి 95. నేనైతే ఈరోజు పాయసం చేయబోతున్నాను. ఈజీగా ఎలా చేయాలో చూసేసేయండి. చూడండి, 1.5 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేశాను. దాంట్లో నాకు కావాల్సిన జీడిపప్పు, బాదం పప్పు అయితే నేనైతే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. అదే గీలో అయితే సేమియాని నేనైతే పావు కేజీ తీసుకున్నాను. సో దాన్ని అయితే నేను ఫ్రై చేసేస్తున్నాను. అది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసరికి సరిపోతుంది. పాలనైతే విడిగా నేనైతే వేడి చేయడానికి చూసేసాను. పాలైతే 2 సార్లు పొంగొచ్చిన తర్వాత దాంట్లోకి అయితే సేమియాలోకి యాడ్ చేసేసాను. చూడండి, ఈ విధంగా అయిపోతుంది. దీన్ని అయితే కొద్దిగా కలిపేసుకుందాం. చూడండి, దీంట్లో అయితే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు మనం కావాల్సింటే. నేను షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో షుగర్ వేసిన తర్వాత కొద్దిగా లైట్గా చూడండి, వాటర్ అయితే అవే వస్తాయి. ఎందుకంటే షుగర్ కదా, అదైతే కరుగుతుంది. ఉడికిన తర్వాతే షుగర్ని అయితే యాడ్ చేయండి. ఇలాచీ అయితే స్మెల్ కోసం వేస్తున్నాను. మేమైతే ఎక్కువ తినాం కాబట్టి నేనైతే తక్కువ వేసాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ అయితే వేసుకుంటే బాగుంటుంది. జీడిపప్పు, బాదం పప్పు అయితే వేసేసాను. సేమియా అయితే రెడీ.